దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల పుస్తకం 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతి న్యాయములు జరిగించువాడు. ఆయన నోట అబద్ధము లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన మాటలో సత్యం, ఆయన మాటలో యథార్థత. ఇప్పుడు మనం ఆ మాటల్ని వింటున్నాం, ఆ మాటల్ని జీర్ణించుకుంటున్నాం, ఆ మాటల చేత మనం బ్రతుకుతున్నాం. కనుక మనలో దేవుడు ఆశించేది ఏంటంటే ఆయన వల్లే శుభవచనాలు, ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, నిలవబెట్టగలిగిన మాటలు మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆదిలో దేవుడు మానవుని మీదికి అంతగా ఉగ్రత దిగిరావడానికి కారణం, దేవుడు మానవుణ్ణి యథార్థవంతుడిగా సృష్టించాడు. కానీ అతడు అనేక రకాలమైన మార్గములలో నడిచి కల్పితములను కలిగి పతనమైపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. మరో భక్తుడు అంటాడు, తన హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని. అలాగే మనం మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి తీర్పులోనికి రాబడతాం అని బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క కూడా అప్పగించాలి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తీర్పైన ఆశీర్వాదమైన మన నోటి మాటను బట్టి ఉంటుంది. కనుక దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే మన నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థత, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉందని బైబిల్ సెలవిస్తుంది. వాటిని అనుభవించుటకు మనం దేవుణ్ణి అంగీకరించాం, ఆయన సన్నిధికి వస్తున్నాం. కాబట్టి మన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ మాటను బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తుంటాడు. మన పెదవులను పరీక్షిస్తుంటాడట. మన స్వరాన్ని వింటూ ఉంటాడు. ఇర్మియాతో అంటాడు, ఇదిగో మీ మాటలు నా చెవు ఆలకించి నేను వింటున్నాను అంటాడు. కనుక ప్రియమైన వారలారా, మన దీవెన, ఆశీర్వాదము, స్వస్థత మన మాటను బట్టి ఉంటున్నాయి. చూడండి, బైబిల్లో యెషయా భక్తుడు ఎంతగానో ప్రార్థన చేశాడు, ఎంతగానో సువార్త ప్రకటించాడు, కానీ అతనికి ప్రతిఫలం లేదు. తర్వాత అతడు దర్శనం చూశాడు. కెరూబులు, సెరూబులు దేవుణ్ణి ఆరాధించే విధానం చూసి అవి మరుగుగా ఉండి కళ్ళు మూసుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో స్వేచ్ఛగా ఎగురుతూ ప్రభువుని ఆరాధిస్తున్న దృశ్యాన్ని చూసి అతడు అన్నమాట ఏంటంటే, నేను అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉండి పాడైపోయాను, ప్రభువా నా పెదవులను నీ అగ్నితో కాల్చు అన్నాడు. అప్పుడు అతడి పెదవులు ఎప్పుడైతే కాల్చబడ్డాయో అతని నోట శుభవచనాలు, దీవెనకరమైన వచనాలు రావడం ప్రారంభించబడ్డాయి. అప్పుడు అతడు అంటాడు, దేవా ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపించు అని. కనుక ప్రియమైన వారలారా, దేవుడు సత్యవంతుడు, ఆయన నోట అబద్ధం లేదు. కనుక మనం వింటున్న మాటలు యథార్థమైనవి, సత్యమైనవి. కాబట్టి మనము సత్యం మాట్లాడాలి, యథార్థత మాట్లాడాలి. దేవుడు యథార్థత మీదనే మన భక్తిని కడుతున్నాడు. కనుక ఈ ఉదయకాలం మనల్ని పరీక్షించుకుందాం. మన అపజయానికి కారణం ఒకవేళ అబద్ధాలు, మన మాటల్లో ఏదైనా పొరపాటు దొర్లిపోయి ఉంటాయేమో, సరి చేసుకుందాం, కాపాడబడదాం, రాకడికి సిద్ధపడదాం. ప్రభువు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.